తెలంగాణలో ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. ఆంధ్రాలో కూడా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ తన పాదయాత్ర ముగింపు దశకు చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లాతో కొద్ది రోజుల్లో ఈ కార్యక్రమం ముగుస్తుంది. మరో ప్రతిపక్ష నేత పవన్ కళ్యాణ్ గత కొద్ది వారాలుగా గోదావరి జిల్లాల మీదే శ్రద్ధ పెట్టి తిరుగుతున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా జనసేనకు సంబంధించిన నిర్ణయకర్తలు పద్ధతి ప్రకారం ఒక వార్తను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అదేంటి అంటే జనసేన, వైకాపా, భాజపా పార్టీల మధ్య పొత్తు కుదరబోతోంది అని. 2019లో ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని గత 2-3 రోజులుగా ఈ ప్రచారం ఊపందుకుంది. జనసేన 35 నుంచి 40 సీట్లు అడుగుతోందని, భాజపా పార్లమెంట్ సీట్లలో 10 పైన డిమాండ్ చేస్తోందని ఈ ప్రచారం సారాంశం. ఈ ఎన్నికల అవగాహనకు ఎంతవరకు అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ప్రజల్లోకొచ్చి సభలు, సమావేశాలు పెట్టడం మొదలుపెట్టాక తెలుగుదేశం పార్టీ కంటే వైకాపాకే ఎక్కువ నష్టం జరిగింది. పవన్ ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక సంచలనాత్మక విమర్శ చేయటం, మొత్తం మీడియా ఫోకస్ ఆ సబ్జెక్ట్ పైకి వెళ్లడం. ఉదాహరణకు విజయనగరం వెళ్లినప్పుడు అక్కడ ఎంపీ అయిన పూసపాటి అశోక్ గజపతిరాజు గారు తన వల్లే గెలిచారు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయటంతో విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఇలా మీడియా ఫోకస్ డైవర్ట్ అవటంతో జగన్ కష్టపడి చేస్తున్న పాదయాత్రకు పెద్ద కవరేజ్ రావట్లేదు. సొంత ఛానల్ అయిన సాక్షి, ఇంకా 1-2 ఛానల్స్ తప్ప వేరేవి జగన్ పాదయాత్రను పట్టించుకోవట్లేదు. మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో ఒక ప్రారంభోత్సవమనో, శంకుస్థాపననో, కొత్త పథకాలు, అన్న క్యాంటీన్ అనో, నిరుద్యోగ భృతనో, గ్రామదర్శిని అనో మీడియాను పూర్తిగా బిజీగా పెడుతున్నారు. ఎవరి వలన అయితే తాను కష్టపడి చేస్తున్న పాదయాత్రకు రావాల్సిన గుర్తింపు రావట్లేదో, అలాగే తన అవినీతిని అనేక సార్లు విమర్శించిన పవన్ కళ్యాణ్తో జగన్ అవగాహనకు వెళ్తారా అనేది ప్రధాన ప్రశ్న. ఒకవేళ తప్పక వెళ్లినా జనసేన అడుగుతున్న సీట్లు ఇవ్వడానికి జగన్ ఒప్పుకుంటారా అనేది ముఖ్యం. ఎందుకంటే జనసేన 40 సీట్లు అడిగినా అంత బలమైన అభ్యర్థులు ఆ పార్టీలో ఈ రోజు వరకు అయితే లేరు. అవగాహన ఏర్పడేది నిజమైతే అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం నుంచి ఎవరైనా వెళ్లొచ్చేమో. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు వచ్చిన ఊపైతే జనసేనకు రాలేదు అనేది సుస్పష్టం. అలాగే ఏ సీట్లు ఎవరికి అనే దగ్గర వచ్చే తగాదాలను ఈ ఇద్దరు నాయకులు ఎలా పరిష్కరించుకుంటారు? ఎందుకంటే జగన్ అహంకారపూరిత మనస్తత్వం గురించి సొంత పార్టీ నాయకులే అనేకసార్లు బయటపడ్డారు. అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయ పరిపక్వత ఉన్న వ్యక్తి కాదు. రాజకీయాలకు పనికిరాని సున్నితమైన మనస్తత్వం అతనిది. వీరిద్దరూ అయితే ఒక అవగాహనకొచ్చే అవకాశం తక్కువ. అన్నిటికంటే ప్రధాన సమస్య మైనార్టీ ఓటింగ్. వైకాపాకు 2014లో ఆ మాత్రం ఓట్లొచ్చాయంటే భాజపాపై ఉన్న వ్యతిరేకత. తెలుగుదేశం పార్టీ భాజపాతో కలిసి పోటీ చేయడంతో స్వతహాగా తెలుగుదేశం ఓటు బ్యాంక్ అయిన కొంతమంది మైనార్టీలు కూడా వైకాపా వైపు మొగ్గారు. భాజపాతో కలిస్తే ఈసారి ప్రమాదం వైకాపా ఎదుర్కోవలసి ఉంటుంది. అంత రిస్క్ వైకాపా చేస్తుందా అనేది సందేహమే. దేశవ్యాప్తంగా మోదీపై వ్యతిరేకత పెరుగుతోన్న నేపథ్యంలో మోదీతో కలవటం అంటే రాజకీయంగా ఆత్మహత్యకు యత్నించడమే అవుతుంది. మరి పవర్ స్టార్ పవన్, వైఎస్ జగన్ ఈ రిస్క్ తీసుకుంటారా? ఇన్ని వ్యతిరేకతల మధ్య పొత్తుంటుంది అనే సందేశం జనసేన నాయకులు ఎందుకు పంపుతున్నారు? కేవలం ఉన్న కొద్దిపాటి క్యాడర్ను ఎన్నికల వరకు కాపాడుకోవటానికి అంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.